వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. నలుగురికి త్వరలో కీలక బాధ్యతలు. సో జనసేన పార్టీకి మంచి రోజులు రాబోతున్నాయంట. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు చూస్తే 2024 ఎన్నికల్లో 21 స్థానాలకు 21 స్థానాలు గెలుచుకొని 100% స్ట్రైక్ రేట్ తోటి జనసేన పార్టీ దేశ రాజకీయాల్లో ఒక ప్రకంపనలు సృష్టించింది. సాక్షాత్ ప్రధానమంత్రి గారే పవన్ కళ్యాణ్ గారిని పొగడ్తలతో ముంచెత్తారు. ఏ పవన్ అయ్యాయి, ఏ అంది అయ్యి అని. అలాంటి ఆ పార్టీ ప్రస్తుతం నిర్మాణం చేయటంలో ఖచ్చితంగా వెనకబడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ పార్టీ క్యాడర్ ఆశించిన స్థాయిలో పార్టీ నిర్మాణం ఇంకా జరగట్లేదు అనేటువంటి ఒక అసంతృప్తి, ఆవేదన ఆ పార్టీ క్యాడర్లో ఉంది. ఇకపోతే ఇటీవల కాలంలో అంటే దాదాపు ఒక సంవత్సరం క్రితం అంటే ఎన్నికలు అయిపోయి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 4-5 నెలలు గడవక ముందే, 3 నెలలు కూడా గడవక ముందే కొంతమంది కీలకమైన నేతలు జనసేన పార్టీకి తీర్థం పుచ్చుకున్నారు. ఆ నేతలు దాదాపు 7.5 కాలంగా ఖాళీగా ఉంటూ వచ్చారు. సో ఖాళీగా వచ్చినటువంటి ఆ నేతలకు ఇప్పుడు జనసేన అధిష్టానం కీలకమైన బాధ్యతలు అప్పచెప్పబోతుందంట. వీళ్ళే ఆ నలుగురు. ఈ నలుగురు కూడా బలమైనటువంటి నేతలు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా చాలా బలవంతులు వీళ్ళు నలుగురు. సో ఇప్పుడు జనసేనలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు వన్ టైం ఎమ్మెల్యేలు ఆల్రెడీ కొంతమంది వాళ్ళు ఫిక్స్ అయ్యారు, మేము వన్ టైం ఎమ్మెల్యేస్ అని. తెలుగుదేశంలో ఉన్నటువంటి కొత్తగా గెలిచిన వాళ్ళు దాదాపు 70-80% మంది వన్ టైం ఎమ్మెల్యేస్ని వాళ్ళే ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే అధినేతలు కూడా వారి పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని సీట్లు ఇస్తారు, మళ్ళీ మారుస్తారు సీట్లు. మొన్న ఇచ్చిన వాళ్ళకి సీట్లు ఇచ్చే పరిస్థితి ఉండదు. కానీ వీళ్ళు మాత్రం ఆ నియోజకవర్గాల్లో 30-40 సంవత్సరాల నుంచి వారే పోటీ చేస్తూ ఆ నియోజకవర్గానికి వారు ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీ తరపు నుంచి వారే ప్రాతినిధ్యం వస్తూ వచ్చారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా పనిచేసినటువంటి అపారమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకి ఒకప్పుడు మొకటం లేని మహారాజు. 1999 నుంచి 2024 వరకు ఒంగోలులో ఏకఛత్రాధిపత్యాన్ని వహించినటువంటి నాయకుడే. ఒంగోలు జిల్లా మొత్తం, ఉమ్మడి ప్రకాశం జిల్లా 12 నియోజకవర్గాలు తన కనుసన్నల్లో ఉండేవి దాదాపు 20 సంవత్సరాల పాటు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి బంధువు. 2 సార్లు మంత్రిగా పనిచేశారు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. మరి అలాంటి నాయకుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత జనసేన అధినేత సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఆయనకి ఎలాంటి బాధ్యతలు కూడా జనసేన పార్టీ అధిష్టానం అప్పచెప్పలేదు. ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. సో ఆ సామాజిక వర్గంలో బలమైనటువంటి పట్టు ఉంది. ఆ సామాజిక వర్గమే కాక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కమ్మ, కాపు, బీసీ, మైనారిటీ, ఎస్సీ వర్గాల్లో బలమైనటువంటి పట్టున్న నేత ఆయన. కాబట్టి ఆ నేతకి కీలకమైన బాధ్యతలు అప్పచెప్తే జనసేన పార్టీ జవసత్వాలను నింపుతాడు ఆయన ఆ జిల్లాలో. ఆ ప్రభావం చుట్టుపక్కల 2-3 జిల్లాల మీద పడుతుంది. ఎందుకంటే పార్టీ కార్యకర్తల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాడనే పేరు కూడా ఉంది ఆయనకి. అయితే ప్రస్తుతం ఇప్పటికీ పార్టీ అధిష్టానం ఆయనకి ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పలేదు. సంవత్సరం పైగా ఆయన తీసుకొని 1.5 దాకా కావస్తున్నా ఆయన ఇంకా ఖాళీగానే ఉంచారు, ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పలేదు. 2 కిలార్ రోసియా. ఈయన 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పొన్నూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటికి అక్కడ 5 సార్లు పైగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ధూళిపాల నరేంద్ర గారిని ఎదుర్కొని పొన్నూరులో ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తా చాటారు కిలార్ రోసియా గారు. అంటే ఈయన బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలంటే ఈయన మామగారు, అంటే ఆయనకు పిల్లనిచ్చిన మామగారు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన దాదాపు 50-60 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి నాయకుడు ఆయన. అలాంటి నాయకుడికి స్వయాన కూతురు భర్త అయిన. వీళ్ళ నాన్నగారు కూడా గుంటూరు 2 టౌన్లో ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి అతి తక్కువ ఓట్లతో ఓటమి చెందినటువంటి పరిస్థితి. సో రాజకీయంగా బలవంతుడు, ఆర్థికంగా బలవంతుడు, సామాజికంగా బలవంతుడైన. ఇకపోతే పెండం దొరబాబు గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో పెండం దొరబాబు గారు బీజేపీ తరపు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2019లో ఆయన పిఠాపురం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 10 ఏళ్ల పాటు పిఠాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి నాయకుడు పెండం దొరబాబు గారు. సో ఆయన కూడా జనసేన పార్టీలోకి వచ్చి దాదాపు 7 పైన కావచ్చిన పరిస్థితి. ఆయనకి ఇప్పటివరకు ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పలేదు. ఇది ఈ మధ్యకాలంలో ఆయనకి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మరి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మర్రెడ్డి గారిని తప్పించి అక్కడ కొంతమందిని ఒక కమిటీని ఏర్పాటు చేసి కొంతమంది నాయకులు నియమించారంట. సో వారిలో ఈయన కూడా ఒకరుగా ఉన్నారనేటువంటి చర్చ నడుస్తూ ఉంది. అయితే అదేమి ఈయన స్థాయికి అర్హతకు తగ్గ పదవేం కాదు. ఈయన 2 సార్లు అదే నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి కాబట్టి ఇప్పటివరకు ఈయనకి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇకపోతే సామినేని ఉదయభాన్ గారు, మరి ఈయన ఉమ్మడి కృష్ణా జిల్లాలో వంగవీటి మోహనరంగ గారి తర్వాత ఆ స్థాయి నాయకుడు ఈయన కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ప్రభుత్వ విప్పుగా ఒకసారి పనిచేశాడు.
1999 జగ్గేపేట ఎమ్మెల్యేగా పనిచేశారు. 2004 జగ్గేపేట ఎమ్మెల్యేగా ఆయన పనిచేశారు. ఆ తర్వాత 2019 మళ్ళీ జగ్గేపేట నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి. సో కాబట్టి ఉదయభాన్ గారు కూడా ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి. ఆయన జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయనకి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చిన పరిస్థితి. అంటే ఆ జిల్లా అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది కాబట్టి ఆయనకి ఇచ్చారు. మొత్తానికి ఇలా నలుగురు కూడా 20-25 సంవత్సరాల నుంచి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని వస్తున్నటువంటి వ్యక్తులు. వీళ్ళే వన్ టైం ఎమ్మెల్యేస్ కాదు. ఏ పార్టీ అయినా వీళ్ళకి టికెట్ ఇస్తుంది. ఎందుకంటే వీళ్ళకి ఆ సామర్థ్యం ఉంది, ఆ శక్తి ఉంది. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా గ్రౌండ్లో నెట్వర్క్ ఉంది. వారి నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచేటువంటి యాక్సెస్ ఉంది వారికి. సో ఎన్నో సంవత్సరాల నుంచి పాతుకుపోయారు. వీళ్ళందరూ కూడా జనసేన పార్టీలో చేరి దగ్గర ఏడాది పైగా దాదాపు 14 నెలలు దాటింది. ఇప్పటి వరకు వాళ్ళకి ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పలేదు. వాళ్ళకి ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పలేదని చెప్పేసి చాలామంది నాయకులు జనసేనలో చేరదాం అనుకున్న వాళ్ళు కూడా ఆగిపోయారు. ఎందుకంటే ఇంత పెద్ద సీనియర్ నాయకులు తీసుకున్నారు, వారికే ఏం బాధ్యతలు అప్పచెప్పలేదు. అసలు వాళ్ళ పరిస్థితి బాగాలేదంట పార్టీలో. మనం వెళ్తే మన పరిస్థితి ఏముంటుందని చెప్పి జనసేనలోకి వచ్చేవాళ్ళు కూడా ఆగిపోయారు. ఇది జనసేన పార్టీ భవిష్యత్తుకి బలమైనటువంటి దెబ్బ. కాబట్టి దీన్ని ఆలోచించినటువంటి జనసేన పార్టీ అధిష్టానం కానీ పార్టీ అధినేత కానీ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారంట. సంక్రాంతి తర్వాత ఈ నలుగురు నాయకులకి కీలకమైనటువంటి బాధ్యతలు ఇవ్వబోతున్నట్లయితే జనసేన వర్గాలు జోరుగా చర్చ సాగుతూ ఉంది. అంటే 2026 జనవరి తర్వాత ఈ నలుగురు నాయకులకి కీలకమైనటువంటి బాధ్యతలు, పార్టీకి సంబంధించిన బాధ్యతలు వారికి అప్పచెప్పనున్నారు. పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసి అన్ని నియోజకవర్గాల్లో బలమైన ఇన్ఛార్జీలు నియమించి కమిటీలు వేసి స్థానిక సంస్థల ఎన్నికలకి జనసేన పార్టీని సిద్ధం చేసి 1/3 స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు తీసుకొని జనసేన పార్టీ గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసుకునేటువంటి ఒక కార్యక్రమాన్ని మరి రూపొందించేటువంటి క్రమంలో ఆ పార్టీ అధినేత ముందుకు వెళ్తా ఉన్నారంట. ఆ క్రమంలో సీనియర్లు, అనుభవం ఉన్నటువంటి ఈ నలుగురు నాయకులకి కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పి జనసేన అధినేత వీళ్ళ నలుగురితోటి ఆ పార్టీని పూర్తిగా బలోపేతం చేసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. సో మొత్తాన్ని చూస్తే ఈ నలుగురికి కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పడం కోసం ఇప్పటికే జనసేన అధినేత ఒక వ్యూహ రచన చేశారని చెప్పేసి అయితే జనసేన వర్గాల్లో జోరుగా చర్చ సాగుతుంది. సో మొత్తానికి ఈ నలుగురికి కీలకమైన బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత, ఎందుకంటే వీళ్ళందరూ కూడా దాదాపు చాలా వరకు ఖాళీగానే ఉన్నారు. సో ఉదయభాన్ గారికి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినప్పటికీ కూడా ఆయనకి అంటే పవర్స్ ఇవ్వాలి. అంటే పదవి ఓన్లీ ఇస్తే సరిపోదు, అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి పవర్స్ ఇవ్వాలి. ఎందుకంటే వీళ్ళ పార్టీ, వీళ్ళ నియోజకవర్గాల్లో, వీళ్ళ జిల్లాలో వీళ్ళు సీనియర్లు 30 సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి చాలామంది కార్యకర్తలు, సామాన్య జనం వీళ్ళ దగ్గరకు వస్తారు. పలానా పని కావాలి, పలానా అధికారి దగ్గర మాకు పని అవ్వట్లేదు, మమ్మల్ని రానివ్వట్లేదు, మాకు సమాధానం చెప్పట్లేదని. అలాంటప్పుడు వీళ్ళు ఫోన్ చేసి వాళ్ళకి గట్టిగా చెప్పి ఆ పార్టీ కార్యకర్తలకు ఏదైనా వారికి ఇబ్బందులో ఉన్నప్పుడు వారికి ఒక పని చేయించాలి ప్రభుత్వ అధికారుల ద్వారా అని చెప్పేసి వారు ఆలోచనకు వచ్చినటువంటి క్రమంలో వారికి పవర్స్ లేకుండా ఏ పని చేసేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి వీళ్ళకి పవర్స్ కూడా కల్పించేటువంటి బాధ్యతను జనసేన అధినేత తీసుకొని ఉన్నారు. సో కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల నాటికి జనసేన పార్టీని బలోపేతం చేసి 1/3 స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థుల్ని గ్రామాల్లో గెలిపించుకునేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా జనసేన అధినేత చేస్తున్నటువంటి వ్యూహరచనలో భాగంగా ఈ నలుగురి సేవలను ఆ పార్టీ అధిష్టానం ఉపయోగించుకొని ఉంది. ఈ నలుగురికి కీలకమైనటువంటి బాధ్యతలు ఇవ్వనుందనేటువంటి ఒక చర్చ జనసేన వర్గాల్లో జోరుగా సాగుతోంది.